హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. తన రెండవ కొడుకు మోహన్కి ముందుగానే పెళ్లి సంబంధం కుదిరిపోవడంతో ఉన్న ఒక్క ఆడపిల్లకు కూడా సంబంధం చూసి 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేశాడు సింహాద్రి. మోహన్ భార్య గిరిజ కలిగినింటి బిడ్డ కావడంతో కాంతమ్మ వంగి వంగి సలాములు చేస్తున్నట్టుగా గిరిజకు సేవలు చేయడం సాగించింది. ప్రతిదానికి గౌరిని గిరిజతో పోలుస్తూ సూటిపోటి మాటలు మాట్లాడసాగింది. తన రెండవ కొడుకుకు ఉద్యోగం లేకపోయినా ఆ ఇంటి మహారాజు మహారాణుల్లా మోహన్ని గిరిజను చూడసాగింది. ఫస్ట్ తేదీ నాడు జీతం అందుకున్నప్పుడు మాత్రమే శేషగిరి అవసరం ప్రత్యేకత కనబడేవి కాంతమ్మకు. సంపాదించి పెట్టడానికి శేషగిరి, పనులు చేయడానికి గౌరీ అన్నట్టుండేది ఆమె ధోరణి. ఇంట్లో తల్లి చూపిస్తున్న ఈ పక్షపాత వైఖరి చూస్తున్న కొద్దీ శేషగిరి గుండెలు మండిపోతూ ఉండేవి. తన అత్తవారింట్లో తన బావమరిది రంగాని అందరూ దేవుడిలా చూస్తారు. అతను కసురుకున్నా విసురుకున్నా మౌనంగా భరిస్తారు తప్ప ఎదురు చెప్పరు. అతడి కోపం వెనుక ఉన్న మమకారానికి ఇంటందరూ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ గౌరవం మాట దేవుడెరుగు. కనీసం అందరికంటే పెద్దవాడినన్న ఆలోచన కూడా ఎవరికీ లేదేంటి? నేను సంపాదించే డబ్బు తప్ప నేనవసరం లేదా అని బాధపడసాగాడు శేషగిరి. రాను రాను ఇంట్లో మారుతున్న పరిస్థితులు, తరిగిపోతున్న అభిమానాలు గమనించిన శేషగిరి ఇక తానక్కడ ఇమడలేనని గ్రహించి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు అంటూ ఆ నెల శేషగిరి అందుకున్న జీతం మొత్తాన్ని కాంతమ్మ తీసేసుకుంది. అయ్యో, డబ్బంతా నేను ఇక్కడే తీసేసుకుంటే వీళ్ళిద్దరూ విశాఖపట్నం వెళ్ళి ఈ నెలంతా ఏం తింటారు, ఎలా ఉంటారు అన్న ఆలోచనే రాలేదు కాంతమ్మకి. పైగా ఇంకా కొడుకు దగ్గర ఏవో డబ్బులుండి ఉంటాయన్న అనుమానమే ఆవిడికి. వాళ్ళని సాగనంపుతూ, మీరైనా సుఖంగా ఉండండి, మా బాధలేవో మేమే పడతాం అంది కన్నీళ్లతో. కాంతమ్మ బాధంతా ఒకటే, గౌరే ఏదో చెప్పి శేషగిరిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేలా చేసిందని. ఆ మాటలు విన్న గౌరి మనసులోనే అనుకుంది, నిజమేదో నిలకడ మీద మీకే తెలుస్తుంది. ఎవరు మీ మంచి కోరేవాళ్ళో, మీకోసం పాటుపడేవాళ్ళో అప్పుడు అర్థమవుతుంది అనుకుంది. కట్టుకునేందుకు బట్టలు తప్ప మరేమీ లేకుండా వచ్చిన కూతుర్ని అల్లుణ్ణి చూసి బంగారి ఎంతో బాధపడింది. చేతిలో పైస లేకుండా ఏం తిని బ్రతుకుతారు అని వాపోయింది. పరిస్థితి గమనించిన రంగా ఈ నెల్లాళ్ళు తమతో పాటు తనుంటున్న క్వార్టర్స్లో ఉండమని శేషగిరిని అనకాపల్లి, విశాఖ సీజన్ టికెట్ కొనుక్కోమని చెప్పాడు. అంతకంటే చేయగలిగిందేమీ లేదు కనుక శేషగిరి, గౌరి వెళ్ళి రంగా ఇంటిలో ఉండసాగారు. శ్రీదేవికి 3వ నెల వచ్చాక బంగారి, సరోజ తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కూతురితో చెప్పింది బంగారి, గౌరీ, పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదని సామెత. మీ అత్తగారు ఈరోజు వెరుసుగా చూశారని మనసులో పెట్టుకొని బాధపడకు. ఆ ఇంటి పెద్ద కోడలిగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు. తప్పొప్పులు చూసేందుకు పైన ఆ పరమాత్ముడున్నాడు. ఈ రూపంలో మీరు వీళ్లకు సాయం చేస్తే మరో రూపంలో ఆ తండ్రి మీకు సాయం చేస్తాడమ్మా అంటూ కూతురి తల నిమిరింది. తల్లి మాటలు విని అమ్మా అంటూ బంగారి హృదయం మీద వాలిపోయింది గౌరి. ఏడవకమ్మా, మీకంతా మంచే జరుగుతుంది అంది బంగారి ఓదార్పుగా. అత్తగారి మాటలు విని విస్తుపోయింది పార్వతి. నీ దారి నువ్వు చూసుకో, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కూతుళ్లకు హితవు చెప్పే తల్లులను చూసింది. కానీ ఇలా విశాలంగా ఆలోచించే వాళ్ళని ఎక్కడా చూడలేదామె. ఆవిడ అలా ఆలోచించకపోతే తల్లిదండ్రులు లేని ఆడపడుచు బిడ్డలను ఎందుకు చేరదీస్తుంది? ఉన్న ఆస్తి నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటిన అత్తమామలను ఎందుకు ఆదరిస్తుంది? అత్తగారిని చూసి చాలా నేర్చుకోవాలి అనుకుంది పార్వతి మనస్ఫూర్తిగా. మద్రాసులో తిరిగి రొటీన్లో పడిపోయారందరూ. అప్పుడప్పుడు మల్లేశ్వర్ని, గౌరిని తలుచుకుని బాధపడుతుండేది బంగారి. అమ్మమ్మ, చిన్నపిన్ని గురించి మనమేం ఆందోళన పడనక్కర్లేదు. అది చాలా తెలివైంది. చిన్నాన్న కూడా చాలా మంచివాడు. ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు పడినా ఈ ఇబ్బందులన్నీ కలకాలం ఉండవు కదా. మనమేం బాధపడినా పెద్ద పిన్ని గురించే పడాలి అంది ఓదార్పుగా. నా బెంగ కూడా అదేనే తల్లి. పెళ్ళయ్యింతకాలమైంది. 4 పిల్లలకి తండ్రయ్యాడు.
ఆ ఆదిబాబుకి ఇంకా కుదురు రాలేదు. దాని బతుకెలాగా గడుస్తాదో ఏంటో అంది కన్నీళ్లు నింపుకుంటూ బంగారి. నువ్వలా బాధపడితే సమస్య పరిష్కారం అయిపోతుందా అమ్మమ్మ? దేనికన్నా కాలం కర్మం కలిసి రావాలి. అయినా మహారాజుల్లాంటి 3 కొడుకులున్నారు నీకు. మేమందరం ఉండగా మల్లేశ్వరి పిన్నికి ఏ లోటు రాదు అంది సరోజ హామీ ఇస్తున్నట్టుగా. పిచ్చిదానా, ఒకళ్ళు చూస్తే ఎన్నాళ్ళు గడుస్తుందే? ఎవరికి వాళ్ళు సంపాదించుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలి గాని అంది బంగారి. ఆయనే ఉంటే మంగలెందుకని ఆ ఆలోచన పెద్ద చిన్నాన్నకుంటే మనందరికీ ఈ బాధ ఎందుకు? పిన్ని అలా ఎందుకు కుమిలిపోతుంది అంది సరోజ సానుభూతిగా. అవునే, మీ చిన్న పిన్ని దగ్గర నుండి ఈ మధ్య ఉత్తరాలేం వచ్చినట్టు లేవు. వాళ్ళు ఎలాగున్నారో ఏంటో. దానత్త ఉత్త స్వార్థపరురాలు. ఎంతసేపు అది దాని ఆలోచనలే గాని వీళ్ళు కూడా దాని పిల్లలేనన్న ఇంగిత జ్ఞానం మాత్రం లేదెప్పుడును అంది బంగారి బాధగా. నీ చిన్న కూతురికి ఈ మధ్య ఒళ్ళు బద్ధకం బాగా పెరిగిపోయింది. అందుకే ఉత్తరాలు రాయడం లేదు. ఉండు, ఈసారి ఇంటికెళ్ళినప్పుడు దాని పని చెప్తాను అంది సరోజ వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా. ఏంటే, నా కూతురిని అలుసు కట్టేసి అది ఇది అంటున్నావు? అది బంగారమే, బంగారం. ఆడపడుచన్న మర్యాద కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంది బంగారి తాను నవ్వేస్తూ. ఆ బంగారమే, అందుకే కాబోలు పలుకే బంగారం అయిపోయింది ఈ మధ్య అంటూ కాగితం కలం అందుకుంది ఘాటుగా ఉత్తరం రాసేందుకు. ప్రియమైన చిన్నాన్న పిన్నిలకు నమస్కరించి మీ సరోజ వ్రాయునది. అసలు మీకు కొంచెమైనా జాలి, దయ, ప్రేమ ఏమైనా ఉన్నాయా నా మీద? ఉంటే నేను వ్రాసిన 2 ఉత్తరాలకు జవాబు వ్రాయకుండా ఉంటారా? ఏంటమ్మా మీ ఇద్దరికీ అక్కడ అంత తీరిక లేని పని? ఇదే నేనే మీ కన్న కూతురినైతే ఇలా పట్టనట్టు వదిలేస్తారా? మీ సంగతంతా నేను చూస్తూనే ఉన్నానులేండి. ఈ ఉత్తరానికి కనుక జవాబు వ్రాయకపోతే మీకు నాకు జత పచ్చే. ఇక్కడ అమ్మమ్మ మామయ్య బాగున్నారు. మీ ఇద్దరిని అడిగినట్టు చెప్పమన్నారు. ఉంటాను. ప్రేమతో సరోజ. ఆ ఉత్తరం అందుకున్న గౌరి మనసారా నవ్వుకుంది. పదే పదే ఆ ఉత్తరాన్ని చదువుకుంది. శేషగిరికైతే చెప్పరానంత ఆత్మీయతాభావం పొంగింది సరోజ మీద. ఇదే మీ కన్న కూతుర్నైతే అన్న మాటలు అతని మనసును కదిలించి వేశాయి. సరోజ ప్రకాశం ఉత్తరాలు వ్రాస్తున్న ఇన్ని రోజులు జవాబు వ్రాయకపోవడానికి కారణం శేషగిరి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడమును. ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక సమస్య ఉందని డబ్బు పంపమని ఉత్తరాలొస్తుంటాయి ఇంటి దగ్గర నుండి. పంపితే తక్కువ పంపావు, ఇదే మూలకి సరిపోతుందని, పంపలేకపోతే ఇంత పొడుగున బాధలు, కష్టాలు ఏకరువు పెడుతూ ఉత్తరం రాయడం చేస్తుంటారు. ఆ ఉత్తరాలైనా తమ కోడలు కొడుకు చేతికి ఇస్తుందో లేదోనన్న అపనమ్మకంతో ఆఫీస్ అడ్రస్కే ఉత్తరాలు పోస్టు చేసేవాడు సింహాద్రి. సరోజ రాసిన చిన్న ఉత్తరం వాళ్ల మనసులకు ఎంతో ఊరట కలిగించినట్టయింది. ఉత్తరం రాయలేదంటే ఎక్కడ నొచ్చుకుంటారోనని అంతకుముందు మేం కూడా ఉత్తరాలు రాసాం, మీకు అందలేదా అంటూ ఆశ్చర్యపోతూ రాశారు గౌరీ శేషగిరులు. దానికి తిరుగు టపాలోనే జవాబు వచ్చింది వాళ్ళకి. 2 ఉత్తరాలు రాసి ఉంటే ఈ ఉత్తరం అందగా లేనిది ఆ ఉత్తరాలు 2 అందవా? అన్ని అబద్ధాలే. పోనీలే, ఇప్పటికైనా రాశారు, అదే సంతోషం. మేము ఇంచుమించు రోజు షికారుకి వెళ్తున్నాం. మాకిక్కడ శాంతోం బీచ్ చాలా దగ్గర. రోజు నడిచి వెళ్తుంటాం. ప్రతి ఆదివారం కళాసాగర్ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, పాత తెలుగు సినిమాలు కానీ వేస్తుంటారు. అవన్నీ చూసేస్తున్నాం. ఇక్కడ అనకాపల్లిలో కంటే వేగంగా రోజులు గడిచిపోతున్నాయి. మొన్న ఈ మధ్యే మామయ్యకేదో కాన్ఫరెన్స్ ఉంటే మామయ్యతో పాటు మేము చిదంబరం వెళ్ళాము. అట్నుండటు రామేశ్వరం కూడా వెళ్ళొచ్చాం. అక్కడికి తీసుకెళ్లినందుకు అమ్మమ్మ ఎంత సంబరపడిందో తెలుసా? తానింతవరకు తిరుపతి, భద్రాచలం తప్ప మరే పుణ్యక్షేత్రాలు చూడలేదట. నీ పుణ్యాన ఇప్పుడు రామేశ్వరం, చిదంబరం చూసే భాగ్యం కలిగిందని తన చిన్న కొడుకుని ఒకటే మెచ్చుకోవడం. చూసావా పిన్ని, మీ అమ్మ పక్షపాత బుద్ధి. తీసుకెళ్లిన కోడలనైనా నాకు ఏ గుర్తింపు లేదు. తన కొడుకు మాత్రం మంచోడేనట. అసలు ఈ అత్తగారులందరూ ఇంతే, ఒట్టి పక్షపాత బుద్ధే అందరికీ. సరేలే, మేమిక్కడ తీర్థయాత్ర అనే మలయాళ సినిమా రాజ్ కపూర్ మేరానామ్ జోకర్ చూస్తుమి. నాకా మలయాళం గోలేమీ అర్థం కాలేదు. మేరానామ్ జోకర్ మాత్రం చాలా నచ్చింది. ఇంకేంటి విశేషాలు? ఈసారైనా వెంటనే ఉత్తరం రాయండి. ఈ మధ్య అనకాపల్లి వెళ్ళి అమ్మని చెల్లిని చూశారా? నాకు వాళ్ళని చూడాలని చాలా ఆశగా ఉంది. కానీ మామయ్యకు ఇంకా 2 నెలల వరకు సెలవులివ్వరు కదా. సెలవులుదా ఇచ్చి పూడ్చేదాకా ఇక్కడదా మేము అరెస్టే కదా. సరే, నెక్స్ట్ ఉత్తరంలో మళ్ళీ కలుద్దాం. అందాక టాటా, బై బై, చీరియో.
మీ సరోజ. ఉత్తరం పూర్తి చేసి ప్రకాశానికి ఇచ్చింది సరోజ. కాలేజీకి టైం అయిపోవడంతో ఆదరాబాదరా 2 లైన్లు రాసి ఉత్తరం ముగించేసి పోస్ట్ చేసేశాడు ప్రకాశం. సరోజ అభిమానంగా రాసిన ఆ ఉత్తరాన్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు శేషగిరి, గౌరీలు. తాము ఉత్తరాలు రాయలేదన్న విషయాన్ని పసిగట్టి మెత్తమెత్తగా ఎండగట్టినందుకు నవ్వుకున్నారు. తిరిగి జవాబు రాయకపోతే మళ్ళీ ఇలాగే తిడుతుందని వెంటనే జవాబు రాసేసింది గౌరీ. సరోజ, నీ ఉత్తరం ఇప్పుడు అందుకున్నాను. మేం చేసిన తప్పును సరిగానే గ్రహించావు. సారీరా, ఇంకోసారిలా చెయ్యను. ఈసారికి మన్నించేస్తావు కదా? అసలు జవాబులు రాయలేకపోవడానికి కారణం మా కుటుంబ పరిస్థితులేమీ బాగాలేవు. అంతులేని అగాధంలాగుంది మా పరిస్థితి. సరే, ఈ బాధలన్నీ ఎప్పుడూ ఉండేవే. మీరెలా ఉన్నారు? పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన ఆనందం ఇంకా వదిలినట్టు లేదే మిమ్మల్ని? నువ్వు రాసిన ఉత్తరంలో ప్రతి అక్షరంలో ఆ ఆనందం తొంగి చూస్తోంది. అది సరే, చూస్తిమి చేస్తిమి అంటూ అరవయాస బాగా వంటబట్టించుకున్నావే. ఇలా కాదని ఏకంగా అరవంలోనే రాసి పూడ్చకు. అర్థం చేసుకోలేక చావాలి నేను. సరేగాని మా అన్నయ్య ఆ ఉత్తరాన్ని నిల్చుని రాశాడా, పరిగెత్తుతూ రాశాడా, లేక కూర్చొని రాశాడా? నాకేం అర్థం కాలేదు. వచ్చే సంచికలో జవాబు తెలియచేయి. ఉంటాను మరి. మా అమ్మకు అన్నయ్యకు నా నమస్కారాలు తెలియచేయి. ప్రేమతో పిన్ని. డియర్ పిన్ని, నీ ఉత్తరం అందింది. నా మీద నీకెంత చిన్న చూపు లేకపోతే అంత చిన్న ఉత్తరం రాస్తావు? సరేలే, నేను అలిగాను. అన్నట్టు చెప్పడం మర్చాను. నీ ఉత్తరం చదివి మీ అన్నయ్య అదే నించోని కూర్చొని రాయడం గురించి చూసావా? అది నా చెల్లెలు. నా చెల్లెలు గనుకే అంత బాగా ఉత్తరం రాసింది అని తెగ మెచ్చేసుకున్నాడు. మేమింకొక 15 రోజుల్లో అనకాపల్లి వస్తున్నాం. టికెట్లు రిజర్వ్ అయిపోయాయి. ఇక్కడ ఎండలు దంచేస్తున్నాయి. అక్కడెలా ఉంది? ఈ వేసవి సెలవులన్నీ మనం ఎంచక్కా ఎంజాయ్ చెయ్యాలి. ఇప్పటి నుండే ప్లాన్ చెయ్యి. చిన్నాన్నకు సెలవు అప్లై చేయమని చెప్పు. మిగతా వివరాలు సమక్షంలో. మీ సరోజ. డియర్ గౌరీ, నీ ఉత్తరం అందింది. నేను ఉత్తరం నిల్చొనా, పరిగెత్తా, లేక కూర్చొని వ్రాసానా అనే సందేహం వెళ్ళబుచ్చావు. అప్పటి సంగతేమో గాని ఇప్పుడు ఈ ఉత్తరం మాత్రం నించొనే వ్రాస్తున్నాను. కాలేజీలో పరీక్షల హడావిడి కదా, ఇన్విజిలేషన్ హడావిడి. 2 బస్సులు మారి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. నిన్నొక గమ్మత్తు జరిగింది తెలుసా? బస్సులో నా పక్కనే ఓ కాలేజీ కుర్రాడు కూర్చున్నాడు. చేతిలో ఉన్న పుస్తకం నుండి స్లిప్పులు కట్ చేసి షర్టు మడతల్లోనూ, కాలర్ వెనుక, ప్యాంటు బాటంలోనూ పెట్టుకున్నాడు. వాడి కర్మకాలి. వాడున్న రూమ్కే నేను వాచర్గా వెళ్ళాను. ఇక చూసుకో వాడి పాట్లు. నన్ను చూడ్డంతోనే చెమట్లు కారిపోయాయి వాడికి. స్లిప్పులుంటే మర్యాదగా ఇచ్చేయని అందరికీ ముందే వార్నింగ్ ఇచ్చాను. ఒకరిద్దరు బుద్ధిగా తెచ్చి ఇచ్చేశారు. ఆ కుర్రాడు మాత్రం మిడిగుడ్లేసుకుని నా వైపై చూడసాగాడు. నేను దగ్గరికెళ్ళి ఇంద్రజాలికుడు పెట్టెలో నుండి వస్తువులు తీసిచ్చినట్టు తను పెట్టిన ప్రతి చోటు నుండి స్లిప్పులు తీసుకున్నాను. పాపం, పరీక్ష రాయలేక బ్లాంక్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్నలు కష్టపడి చదివిస్తుంటే బుద్ధిగా చదువుకోక ఈ పిల్లగాలు ఇలా తయారవుతున్నారు. ఏం చేస్తాం? అడ్డదారిలో అందలా లెక్కాలనుకునే వాళ్ళకి ఎదురు దెబ్బలు తప్పవు. మీరెలా ఉన్నారు? ఇక్కడంతా షరామామూలే. మరో 15 రోజుల్లో మనం కలుసుకోబోతున్నాం కదా. అప్పుడు మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. శేషగిరి బావను అడిగినట్టు చెప్పు. ప్రేమతో అన్నయ్య. చిన్నప్పటి నుండి గౌరీ, సరోజ ఒకే ఇంట్లో పెరగడం వలన వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యాన్ని మించిన స్నేహం ఉంది. ఏ ఒక్కరు బాధపడినా రెండో వాళ్ళు ఓర్చుకోలేరు. అందుకే మనుషులు దూరంగా ఉన్నా వాళ్ల మనసుల్లోని ఆత్మీయత మరింత చిక్కబడిందే గాని దూరం కాలేదు. గౌరు నుండి ఏమాత్రం తేడా కనిపించినా ఉత్తరాలతోనే చంపేస్తుంది సరోజ. సరోజ మాట్లాడకపోతే అస్సలు భరించలేదు గౌరీ. ఆ ఇద్దరి మధ్య గల స్నేహం చూసి ఒక్కోసారి ఇంట్లో వారే అసూయ పడుతుంటారు. వేసవి సెలవులకి బంగారి, ప్రకాశం, సరోజ అనకాపల్లొచ్చేశారు. దూరం నుండి వచ్చిన వాళ్ళని పలకరించేందుకు ఓ 2 రోజుల పాటు అందరూ ఇంటికి వస్తూ పోతుండడంతో వాళ్ళందరికీ చేసి పెట్టలేక వాణి, మల్లేశ్వరి నలిగిపోసాగారు. హడావిడంతా సద్దుమణిగాక సరోజ, ప్రకాశం, లక్ష్మి ఇంటికి బయలుదేరారు. వాళ్లతో పాటే గౌరీ, శేషగిర్లు కూడా బయలుదేరారు. లక్ష్మి వాళ్ళున్నది అనకాపల్లికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు కావడంతో 2 రిక్షాలు కట్టించుకుని వెళ్లారు. లక్ష్మీ, నారాయణ అనకాపల్లి వచ్చి చూసి వెళ్లడం వలన బంగారి వాళ్లతో పాటు లక్ష్మి ఇంటికి వెళ్లలేదు. శ్రీదేవికి బాగా మాటలు రావడంతో దాంతో పదే పదే అత్త, తాత, మామ అంటూ మాటలు చెప్పించుకుని మురిసిపోసాగారు గౌరీ, సరోజలు. శ్రీదేవిని ఆడిస్తున్న గౌరిని చూసి, ఇతరుల పిల్లల్ని ఆడించి మురిసిపోవడమేనా? నువ్వు ఓ పిల్లనో పిల్లాన్నో కనేదుందా లేదా
అని చనువైన వాళ్ళు ప్రశ్నించడంతో గౌరి మనసు చిన్నబోయింది. అది చూసిన సరోజ మండిపడింది వాళ్ళ మీద. అన్ని సంగతులు వీళ్ళకే కావాలి, పిన్ని మనసు పాడు చేయడానికి కాకపోతే ఇప్పుడెందుకన్నట్టు అంటూ. ఆ సంఘటనతో అందరి మనసుల్లో ఉన్న ఉత్సాహం చల్లబడిపోయింది. ఆ రోజంతా అందరూ మూడీగా గడిపేశారు. అందరి తీరు గమనించిన నారాయణ వాళ్ళందరి మనసులు దారి మరల్చేందుకు పేకదస్తాలు తెచ్చి ఆడుకుందాం రమ్మని పిలిచాడు. బావ ఎందుకలా పిలుస్తున్నాడో గ్రహించిన ప్రకాశం, బావా, మొన్నటిలా చిన్న స్టేక్ అయితే నేను ఆడను, 5 టెన్స్ అయితేనే ఆడతాను అన్నాడు. ఓయ్, ఇంకా నువ్వెక్కడున్నావోయ్? ఇక్ష్వాకుల కాలం నాటి మాటలు మాట్లాడుతున్నావు. ఉద్యోగస్తుడివైనా ఇంకా పిసినారి బుద్ధులు పోలేదన్నమాట. ఇప్పుడంతా డ్రాప్ రూపాయి, ఆల్ కౌంట్ 8 రూపాయలే అన్నాడు నారాయణ నవ్వుతూ. ఇది చాలా అన్యాయం నాన్న, ఒక్కసారే మా నెల జీతం అంతా దోచేద్దామనా అంది సరోజ నవ్వుతూ. దోచేస్తానో దోచుకుని మీరే పోతారో ఆడాక కదా తెలిసేది. మీ ఆయన అసలే మహా పిసినారి అన్నాడు నారాయణ కూతురికి ఏమాత్రం తగ్గకుండా. ఆ మాట మాత్రం నిజమేనన్నయ్యా. ప్రకాశం మాత్రం మహా పిసినారి. ఉద్యోగం వచ్చి ఇన్నాళ్ళయిందా? నాకు పార్టీ ఇస్తానని ఊరించడమే గాని ఇచ్చాడేమో కనుక్కో అన్నాడు శేషగిరి నారాయణను ఎక్కేస్తూ. బాగుంది నాయనా, పార్టీ ఇవ్వడానికి గాని పుచ్చుకునేందుకు గాని నువ్వు దొరికిందెప్పుడు? నేను మద్రాసు నుండి ఎప్పుడొచ్చినా నువ్వు యూనియన్ కార్యకలాపాలు కాన్ఫరెన్సులంటూ ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నావు. ఏదో మెరుపులా మెరిసి మాయమైపోతూ నన్నే అంటావు. అంతెందుకు గాని నేను రేపు విశాఖపట్నం వస్తాను కదా, ఏ పార్టీ కావాలో తీసుకో అన్నాడు ప్రకాశం. అక్కడే కూర్చుని నిరాసక్తంగా అందరి మాటలు వింటూ ఉండిపోయిన గౌరిని బలవంతాన లాక్కెళ్ళి పేక ముక్కల ముందు కోలేసింది సరోజ. ఆటలో పడి అందరూ జరిగిందంతా మర్చిపోయారు. తిరిగి నవ్వులు తుళ్ళింతలతో ఇల్లు మార్మోగిపోయింది. అక్కడ 2 రోజులుండి నలుగురు కలిసి విశాఖపట్నం వచ్చేశారు. ప్రకాశం సరోజ ఉన్న 4 రోజులు శేషగిరి ఆఫీసుకు సెలవు పెట్టాడు. నలుగురు కలిసి రోజు చట్టాపట్టాలేసుకుని సముద్ర స్నానాలు, షికార్లు, సినిమాలతో పొద్దే తెలియకుండా గడిపేశారు. ఇంకా సమయం దొరికితే పేకదస్తాలు ముందేసుకుని అర్ధరాత్రి దాకా కాలక్షేపం చేయసాగారు. వేసవి సెలవులు అయిపోవడంతో ప్రకాశం సరోజని బంగారిని తీసుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. రోజులు ప్రశాంతంగా దొర్లిపోతున్నాయి. ఏ మార్పు లేకుండా తరచూ ఉత్తరాలతో ప్రకాశం శేషగిరి పలకరించుకుంటుంటే సరోజ గౌరీ ఉత్తరాల్లోనే పోట్లాడుకుంటూ అలుగుతూ అల్లరి చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గౌరికి ఆ ఉత్తరాలే పన్నీటి చిలకరింపు, వేసవి వడగాడ్పుల్లో సేద తీర్చే మలయమారుతాలును. ఇప్పుడు బంగారి కూడా చదువు నేర్చుకోవడంతో అడపాదడపా 2 మాటలు కూతురికి ఉత్తరంలో రాయగలుగుతోంది. ఇంటికి పెద్దవాడైన శేషగిరి విశాఖ వచ్చినా తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. తనకి చేతనైనంతలో ఇంటి ఆర్థిక అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. అయినా కాంతమ్మకు, సింహాద్రికి కొడుకు బాధ్యతలన్నీ దులిపేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు అనే దుగ్ధతో చీటికి మాటికి సాధిస్తున్నట్టుగా ఉత్తరాలు వ్రాయసాగారు. ఒక పక్క ఉద్యోగం లేని తమ్ముణ్ణి, అతడి భార్య బిడ్డలను దగ్గర పెట్టుకుని పోషించడమే కాక చెల్లెలి భర్త కూడా నిరుద్యోగి కావడం వలన ఆమె మంచి చెడ్డలు కనిపెట్టి చూడవలసి వస్తోంది. ఇవన్నీ చాలవన్నట్టు చిన్న తమ్ముణ్ణి తీసుకొచ్చి తమ దగ్గరే పెట్టుకుని చదివిస్తున్నారు. ఎంతో బాధ్యతగా కోరకుండానే కుటుంబ బాధ్యతలను మీద వేసుకున్న కొడుకును అభినందించవలసింది పోయి కొడుకు కోడలిని మాటల ఈటెలతో తూట్లు పడవసాగారు. ఇంత చేస్తున్నందుకు తల్లి తోబుట్టువులు తనను అభిమానించవలసింది పోయి తనని దోషిలా చూస్తున్నారేంటని శేషగిరి కలవరపడసాగాడు. కొంతలో కొంత చిన్న తమ్ముడు సత్యమూర్తి తమని అభిమానించడంతో వారి మనసులకు కొంత ఊరట కలిగింది. గౌరీ ఇక్కడ జరిగిన సంగతులన్నీ ఎప్పటికప్పుడు ఉత్తరాల్లో తెలియచేస్తుండేది సరోజకు. ఆ ఉత్తరాలు చూసి బంగారి బాధపడుతుంటే సరోజ, ప్రకాశం ధైర్యం చెప్తూ ఉత్తరాలు రాస్తుండేవారు. గౌరి పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం ఒక కవిత రాసి పంపించాడు. చిరునవ్వుల చిన్నారి చెల్లి, జీవితం నందనవనం, పూల సౌరభాలతో మమతల పంటలను పండించే మధువనం, విరబూసే గులాబులకు అలంకారం ముళ్ళు, కమ్మని సుగంధాన్ని వెదజెల్లే మొగలికి ముళ్ళే అలంకారం, దీపానికి క్రీనీడ అలంకారం, వెలుతురుకు చీకటితోనూ సుఖానికి దుఃఖంతోనూ చెలిమి, చీకటి లేకుండా వెలుతురుకు గుర్తింపు, ముళ్ళు లేకుండా గులాబీకి అందం లేదు, కష్టసుఖాలు కావడి కుండలు, జీవితంలో ప్రతి ఓటమి గెలుపుకు నాంది కావాలి, గడిచిన వసంతాలను లెక్క చూసుకుని బ్రతుకులోని మధురిమలు స్మృతి పథంలో నింపుకుని చీకటిని తరిమి కొడుతూ నవవసంతానికి నాంది పలుకు. ఈ నవవసంతం
నీ బ్రతుకులో కోటి దివ్యకాంతులు నింపాలని ఆశీస్సులందిస్తున్నా అందుకో. చిన్నారి చిరునవ్వుల చెల్లి, అందుకో నా శుభాకాంక్షలు. నీకు మా ముగ్గురి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ప్రకాశం. ఆ కవితను గౌరి ఎన్నిసార్లు చదువుకుందో లెక్కలేదు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఆ కవిత చూపించి మురిసిపోయింది. పోగొట్టుకున్న జవసత్వాలని తిరిగి పొందినట్టయింది గౌరికి. చాన్నాళ్లుగా వంట పనితోనూ ఇంటి పనితోనూ నలిగిపోయి ఉన్న గౌరికి కాస్తైనా ఊరట కలిగించాలనిపించింది శేషగిరికి. ఉద్యోగం వచ్చి ఇంతకాలమైనా ఎల్టీసీ అవకాశం ఉన్నా ఆఫీసులో అందరూ ఫ్యామిలీస్తో ఊరెళ్ళి వచ్చారు గాని శేషగిరి మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాడు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన. ఇక ఎంతకాలం గడిచినా ఈ పరిస్థితులేమీ మారేవి కావు అని గ్రహించిన శేషగిరి, ఎల్టీసీ పెట్టుకుని మద్రాసు వెళ్దాం, ఆ చుట్టుపక్కల ఊళ్ళు కూడా చూసి రావచ్చు, మీ అన్నయ్య వాళ్ళు కూడా ఎప్పటినుండో రమ్మంటున్నారు కదా అన్నాడు గౌరితో. ఆ మాటలు వినడంతోనే ఎగిరి గంతేసినంత పని చేసింది గౌరి. మళ్ళీ అంతలోనే, మరి సత్యమూర్తో అంది సందేహంగా. చాలా రోజుల తర్వాత వదినగారి ముఖంలో సంతోషం చూసిన సత్యమూర్తి, నా గురించి మీరేం బెంగపడకండి వదినా, నేను మా ఫ్రెండ్ సన్యాసిరావు ఇంటికి వెళ్తాను. మొన్న వాళ్ళ అమ్మగారు ఊరెళ్ళిన 10 రోజులు వాడు మన ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు నేనక్కడుంటే వాళ్ళేం ఇబ్బంది పడర్లే, మీరు హాయిగా వెళ్ళిరండి, వచ్చేటప్పుడు మద్రాసు నుండి నాకొక మంచి డ్రెస్ తేండి అన్నాడు ఉత్సాహంగా. ఆ మాటలు వినడంతోనే ఏనుగెక్కినంత సంబరపడిపోయింది గౌరి. శేషగిరి టూర్ ప్రోగ్రాం గురించి తెలిసిన రంగా, ఒక్క 15 రోజుల తర్వాత మీ ప్రోగ్రాం అరేంజ్ చేసుకోండి, నాకు తిరుపతి పక్కనే ఉన్న పుత్తూరు ట్రాన్స్ఫర్ అయింది, నేనక్కడ జాయిన్ అయ్యాక వస్తే మీకు మంచి షెల్టర్ ఉంటుంది, నా జీపులో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. ఆ మాటలు విని మరింత సంతోషపడ్డారు శేషగిరి గౌరీలు. అయితే బావగారు, అన్నదమ్ములిద్దరూ దగ్గరలోనే ఉంటారు కనుక తరచూ కలుసుకోవచ్చన్నమాట, మీరు దగ్గరగా వెళ్తే మీ అమ్మగారికి సగం బెంగ తీరిపోతుంది అన్నాడు శేషగిరి నవ్వుతూ. ఏం దగ్గరగా ఉండడమో తమ్ముడు, ఈయన ట్రాన్స్ఫర్లు కావు గాని పిల్లల చదువులు డిస్టర్బ్ అయిపోతున్నాయి, ఇప్పటికిప్పుడు టీసీలు తీసుకుని అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడం అంటే ఎంత ఇబ్బందో ఆలోచించు అంది పార్వతి. పోనీ అక్క, పరీక్షలు అయ్యే వరకు పిల్లల్ని కేశవ బావ దగ్గర వదిలి వెళ్ళరాదా అన్నాడు శేషగిరి సలహా ఇస్తున్నట్టు. 1 రోజు 2 రోజులు అయితే పర్వాలేదు తమ్ముడు, దాదాపు 6 నెలలుండాలి వీళ్ళక్కడ, అన్ని రోజులు పిల్లల్ని వదిలి మేమెలా ఉండగలం, అది కాక వాణి చంటి పిల్ల తల్లి, మల్లేశ్వరికి తన పిల్లలతోనే సరిపోతుంది, కష్టమో నష్టమో వీళ్ళని మాతోనే తీసుకెళ్తాన్లే అంది పార్వతి. రంగాకి పెద్ద పిల్లలిద్దరినీ ఇక్కడే వదిలేయాలనున్నా అక్కడి సాధక బాధకాలన్నీ పార్వతి వివరించి చెప్పడంతో భార్య మాటని కాదనలేకపోయాడు. రంగా చెప్పినట్టుగానే వాళ్ళక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యాక గౌరీ శేషగిరి బయలుదేరి వెళ్లారు మద్రాస్. గౌరీ శేషగిరి మద్రాసు వెళ్లేసరికి రంగా పార్వతి కూడా పిల్లలతో అక్కడికొచ్చి చేరారు. అందరూ కలిసి తిరుపతి వెళ్ళి అటు నుండటు రంగా ఉంటున్న పుత్తూరు వెళ్లారు. అక్కడ 2 రోజులుండి తిరుత్తణి, నాగులాపురం చూసి వచ్చారు. రంగా అందరికీ కలిపి మైసూర్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసి ఉంచడంతో టూర్లో తినేందుకు లడ్డూలు, జంతికలు చేశారు పార్వతి, సరోజ, గౌరీలు కలిసి. అంతా కలిసి మైసూర్ మహారాజా ప్యాలెస్, చండీ ఆలయం, బృందావన్ గార్డెన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం చూశారు. సిటీ టూర్స్కి బస్సులో టికెట్స్ బుక్ చేసుకోవడంతో దేనికి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మైసూర్ ట్రిప్ అయిపోయాక రంగా, పార్వతి పిల్లల్ని తీసుకుని పుత్తూరు వెళ్ళిపోయారు. ప్రకాశం, సరోజ, బంగారి కలిసి మద్రాసు వెళ్ళిపోయారు. ఇంకా ఎల్టీసీ మిగిలి ఉండడంతో శేషగిరి, గౌరీ కలిసి మధుర, కన్యాకుమారి, రామేశ్వరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. మధుర చూసుకుని కన్యాకుమారి వెళ్లేసరికి గౌరికి బాగా జ్వరం వచ్చేసింది. చివరికి రామేశ్వరం ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని మద్రాసు వచ్చేశారు. గౌరి పరిస్థితి చూసిన బంగారి, సరోజ గౌరిని విశాఖపట్నం తీసుకెళ్లేందుకు ఒప్పుకోలేదు. బ్లడ్ టెస్ట్లో గౌరికి మలేరియా అని తేలడంతో గౌరిని తమ దగ్గరే ఉంచడం మంచిదని ప్రకాశం మరీ చెప్పడంతో కాదనలేకపోయాడు శేషగిరి. క్రమేపీ గౌరి జ్వరం తగ్గిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను, ట్రైన్ ఎక్కించండని గొడవ మొదలుపెట్టింది గౌరి. ఏమ్మా, మా ఇంటి దగ్గర ఉండడం నీకిష్టంగా లేదా అంది సరోజ. అదేం లేదు, అసలు ఇక్కడ ఉన్న 10 రోజులు నా జీవితంలో మర్చిపోలేనే సరోజ, నాకిక్కడ ఉన్నన్ని రోజులు ఇల్లు, సంసారం, సమస్యలు, చివరికి మీ చిన్నాన్న కూడా గుర్తుకు రాలేదే. నిన్న మీ చిన్నాన్న రాసిన ఉత్తరం చూసావు కదా, పాపం వాళ్ళెంత అవస్థ పడుతున్నారోనే, ఇక నన్ను పంపించెయ్యవే, నీకు పుణ్యం ఉంటుంది అంది గౌరి. నాకెందుకులేమ్మా పుణ్యం,
మీ అన్నయ్య కాలేజీ నుండొచ్చాక అడిగి వెళ్ళిపో అంది నిష్ఠూరంగా సరోజ. అది కాదే గౌరీ, అదంత చెప్తున్నప్పుడు 4 రోజులుండి పోకూడదటే. వచ్చేది దీపావళి పండుగ, ఆ పండుగ వెళ్ళాక వెళ్ళిపోదుగాన్లే అంది బంగారి. అది అలా చెప్పమ్మమ్మా, నేనెంత చెప్పినా దీని మట్టి బుర్రకు ఎక్కదు గాని నా మాట అంది సరోజ. మీ అల్లుడు రాసిన ఉత్తరం చూసి కూడా అలా అంటే ఏం చెప్పనమ్మా, పాపం పండగ పూట వాళ్ళక్కడ ఉసూరుమని ఉంటారు అంది గౌరి. ఏ ఉండరు, మీ మరదలు రాజ్యం వచ్చి ఉందట కదా అక్కడ, నువ్వెన్ని చెప్పినా ఈ పండగ అయ్యే వరకు నిన్నక్కడికి పంపేది లేదు అంటూ అదే తుది నిర్ణయం అన్నట్టుగా వెళ్ళిపోయింది సరోజ అక్కడి నుండి. బంగారి గౌరి భుజం తడుతూ, చూసావా ఎంత నీరసంగా ఉన్నావో, నువ్వక్కడికి ఇప్పుడు వెళ్ళి ఏం పని చేయగలుగుతావు, అది నీ మంచి కోసమే చెప్తున్నది కదా, ఇంకేం మాట్లాడకు అంది అనునయంగా. తమిళనాడులో దీపావళి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగని మనం ఎలా జరుపుకుంటామో అక్కడ దీపావళిని అలా జరుపుకుంటారు. అక్కడ కొత్తగా పెళ్లైన కూతుళ్ళని అల్లుళ్ళని పిలిచి ఘనంగా మర్యాదలు జరిపి పండుగ బహుమతినిచ్చి పంపుతారు. ఎంతో ఆనందోత్సాహాలతో మందుగుండు సామాగ్రి కాల్చుకుంటారు. పిల్లా పాపలతో కలిసి రాత్రి లక్ష్మీ పూజ, తెల్లారి లేచాక కేదార గౌరీ నోము నోచుకుంటారు. అక్కడి పూజా విధానాలు, ఆచారాలు తమకంటే వేరుగా ఉండడంతో సరోజ, గౌరీ వాటినన్నిటినీ ఆసక్తిగా గమనించసాగారు. దీపావళి వెళ్ళాక తిరిగి విశాఖపట్నం వచ్చేసింది గౌరీ. ఎప్పటిలాగే తన రొటీన్లో మునిగిపోయింది. కేశవ భార్య వాణికి ఆరోగ్యం బాగుండలేదంటే చూడ్డానికి వెళ్ళింది గౌరీ. పిల్లాడు పుట్టిన దగ్గర నుండి వాణి ఆరోగ్యం దెబ్బతిన్నట్టయింది. తరచూ జ్వరం రావడం, వాంతులు, కాళ్ళు చేతులు వాచిపోవడం. డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. వాణికి కిడ్నీ దెబ్బతిన్నదని తేల్చారు. ప్రస్తుతానికి ప్రమాదం లేకపోయినా ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, లైఫ్ లాంగ్ మందులు వాడవలసిందేనని, ఇక మీదట గర్భం వస్తే కూడా మంచిది కాదని హెచ్చరించారు. చిన్న కోడలి ఆరోగ్య విషయం తెలుసుకున్న బంగారి వెంటనే వచ్చేసింది మద్రాసు నుండి. అందరి జీవితాలు సుఖంగా సాగిపోతున్నాయని సంతోషపడతా ఉంటే నా కొడుక్కింత కష్టం ఎందుకు పెట్టాడు దేవుడు అని బాధపడింది బంగారి. వాణి ఆరోగ్యం చక్కబడే వరకు ఉండి తిరిగి వెళ్ళిపోయింది బంగారి మద్రాసు. ఆ రోజు సెలవు కావడంతో శేషగిరి, గౌరీ, సత్యమూర్తి, రాజ్యం, విశ్వం కలిసి సినిమాకి వెళ్లారు. వారింటికి వచ్చి భోజనం చేస్తుండగా టెలిగ్రామ్ మెసెంజర్ వచ్చాడు. సాయంత్రం నుండి మీకోసం తిరుగుతున్నానండి, డెత్ మెసేజ్ కనుక మళ్ళీ వచ్చాను, అదే ఇంకేదైనా న్యూస్ అయితే రాకనే పోదును అంటూ టెలిగ్రామ్ అందించాడు. శేషగిరి సంతకం చేసి తీసుకున్నాడు. అందరూ ఆతృతగా శేషగిరి చుట్టూ మూగారు. సరోజా ఎక్స్పైర్డ్, డెడ్ బాడీ అట్ పుత్తూర్, స్టార్ట్ ఇమీడియట్లీ, రంగా అని ఉందందులో. వార్త చదివిన శేషగిరికి తాను చదివిన వార్త నిజమా కాదా అన్నట్టు అయోమయంగా చూశాడు అందరి వైపు. మాట పలుకు లేకుండా తమందరి వైపు చూస్తున్న శేషగిరిని చూడ్డంతో మరింత కంగారు పడిపోయారందరూ. విశ్వం టెలిగ్రామ్ అందుకుని చదివి, గౌరీ, మన సరోజ చనిపోయిందటమ్మా అంటూ గౌరీ దగ్గరకొచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి పొదువు పట్టుకున్నాడు. ఆ మాట వింటూనే గౌరీ, నో, నేను నమ్మను, మీరంతా అబద్ధం చెప్తున్నారు. 4 రోజుల క్రితం సరోజ రాసిన ఉత్తరం అందుకున్నాను, నేను నమ్మను, సరిగ్గా చదవండి, ఒకవేళ మా అమ్మ పోయిందేమో అంటూ గుండెలు పగిలేలా ఏడవసాగింది. చివరికి శేషగిరే మనసు కూడదీసుకుని, నిజమే గౌరీ, మన సరోజే పోయింది, లే తొందరగా తయారవ్వు, ఇప్పుడు హౌరా ఎక్స్ప్రెస్ ఉంది, ఇది అందుకోలేకపోతే మనకి చివరి చూపులు కూడా దక్కవు అన్నాడు తన్నుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ. ఇలా ఎలా జరిగిందండి? నా రోజా, నా సరోజా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయిందండి అంటూ తల బాదుకుంటూ పిచ్చిగా ఏడవసాగింది గౌరీ. రాజ్యమే చేతికందిన 2 చీరలు, శేషగిరి బట్టలు గబగబా సర్దిపెట్టి బ్యాగ్ శేషగిరి చేతికిచ్చింది. గౌరిని లేవదీసి ఆటోలో ఎక్కించి తీసుకెళ్లాడు శేషగిరి స్టేషన్కు. వీళ్ళు స్టేషన్కి వెళ్లేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీద కదులుతూ కనిపించింది. గౌరి పిచ్చిదానిలా ప్లాట్ఫామ్ మీదకు పరిగెత్తి, ఆపండి ఆపండి అంటూ బిగ్గరగా ఏడవసాగింది. పచ్చజెండా చూపుతున్న గార్డు, ఓసారి కదిలాక ఆపడానికి కుదరదమ్మా అంటుండగా గౌరీ ఏడుపు విన్న ట్రైన్లో వారెవరో జాలి తలచి చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది. ప్లాట్ఫారం దాటిపోయింది అప్పటికే అది. పరుగున వెళ్ళి ఇద్దరూ ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్ అనకాపల్లి చేరేసరికి గొల్లున గోల పెడుతూ బంగారి కుటుంబ సభ్యులంతా ట్రైన్ ఎక్కేందుకొచ్చారు. గోల విని బయటకు చూసిన శేషగిరికి చేతుల మీద మోసుకొస్తున్న లక్ష్మీ, నారాయణ కనిపించారు. శేషగిరి ఆదుర్దాగా ట్రైన్ దిగొచ్చాడు. కూతురు పోయిన వార్త విని షాక్కు గురయ్యి తెలివి తప్పిపోయిన లక్ష్మి
మతిపోయిన వాడిలా ఉన్న నారాయణను చూడటంతోనే దుఃఖం ఆగింది కాదు శేషగిరికి. అందరూ ఒకరిని పట్టుకుని ఒకరేడుస్తూ ఎలాగో ట్రైన్ ఎక్కారు. సంగతి తెలుసుకున్న తోటి ప్రయాణికులంతా సానుభూతిగా చూడసాగారు. 18 ఏళ్లకే నా కూతురికి 100 ఏళ్ళు నిండిపోయాయా? ఎంత అన్యాయం చేసావమ్మా నన్ను అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది లక్ష్మి. దేవుడి లీలలు చిత్రం కాకపోతే ఏంటి? ఆ పిల్లకు చావు రాసుంది కనుకే ఆ బాధకి వీళ్ళు తట్టుకోలేరనే ఈ శ్రీదేవిని అడ్డం పడేశాడు అంది మంగ లక్ష్మిని ఒడిలో పడుకోబెట్టుకుని ఓదారుస్తూ. ఎంత మాయ చేసిందమ్మా పిల్ల! ఎవరితో నన్నా హాస్యానికి కూడా దురుసుగా ఒక్క మాట నెరగదు. ఎప్పుడూ నోటి నిండా నవ్వుతూ పలకరించేది పెద్దమ్మా అని అంది దేముడయ్య భార్య వరహాలమ్మ. అనకాపల్లొస్తే అక్క అక్క అని ఒక్క క్షణం వదిలేది కాదమ్మా నన్ను అంటూ వాణి ఏడవసాగింది తల్లి భుజం మీద తలపెట్టి. కేశవకైతే గుండెలు జారిపోతున్నా తన బావ నారాయణను పొదివి పట్టుకుని ఓదార్పుగా వీపు మీద తడుతూ ఉండిపోయాడు. గౌరీ చిన్ననాటి నుండి సరోజ తను కలిసి ఆడిపాడిన రోజులు, పెళ్ళయ్యాక నిన్న మొన్నటి వరకు గడిపిన మధురమైన రోజులన్నిటినీ తలుచుకుని ఏడవసాగింది. అంతా కలిసి మరునాడు సాయంత్రానికి గాని పుత్తూరు చేరుకోలేకపోయారు. ఇల్లు చేరడంతోనే ఒకరినొకరు పట్టుకుని గొల్లుమని ఏడవసాగారు. ఎలా జరిగిందమ్మా ఇంత ఘోరం? నా కూతురేదమ్మా? పువ్వులాగా నీ చేతుల్లో పెట్టాను కదమ్మా. ఏదమ్మా నా బంగారు బొమ్మ? నన్నెవరికి అప్పగించి వెళ్ళిపోయిందమ్మా? దాని చిన్నారి చెల్లెలి అచ్చట ముచ్చట ఇంకెవరు చూస్తారమ్మా అంటూ గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. రంగా నారాయణని చుట్టేసి, బావా, నా చిట్టి తల్లిని మట్టి చేయడానికే ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యొచ్చానా అంటూ బావురుమన్నాడు. ముందు రోజు మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు సరోజ మృతదేహాన్ని ముందు పెట్టుకుని బంగారి, పార్వతి, రంగా, ప్రకాశం కంటికి మంటికి ఏకధారిగా ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడ పుట్టిన సరోజ అనకాపల్లి నుండి మద్రాసు వచ్చి చివరికి ఎవరూ లేని ఈ మారుమూల ఊరికొచ్చి ఇక్కడ మట్టి కావడం ఎంత విచిత్రం! రావలసిన వాళ్ళందరూ వచ్చి ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు పూనుకుని చకచక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సరోజ అంతిమయాత్రకు సిద్ధం చేశారు. తానెంతో ప్రేమగా పెయింట్ చేసిచ్చిన చీరని ఆఖరిసారిగా సరోజపై కప్పి తీసుకెళ్లడం గమనించిన గౌరీ, సరోజ, ఇలా నీకు నాకు గల రుణం తీరిపోయిందా ఇవాళతో అని ఏడుస్తూ పాడె వెంట పిచ్చిదానిలా పరిగెడుతున్న గౌరిని అంత బాధలోనూ ఉన్న లక్ష్మి బలవంతాన పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది. బంగారి, చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా మనవరాలు ఈ పాపిష్టి చేతుల్లోనేనమ్మా కన్ను మూసింది. నేనెంత దురదృష్టవంతురాల్ని కాకపోతే నాకు ఇలాంటి కష్టం పెడతాడా ఆ దేవుడు? ఆ దేవుడు నన్ను తీసుకుపోయి సరోజ నుంచలేకపోయాడా అంటూ ఏడవసాగింది. అంతకు 4 రోజుల ముందే జ్వరం వచ్చిందని, కడుపులో పాములున్నాయని, అందుకే తరచూ జ్వరం వస్తున్నదని డాక్టర్ పాముల మందు రాసిస్తే తెచ్చివేశామని, అదే సమయంలో మెన్సెస్ రావడం, హై టెంపరేచర్, ఓవర్ బ్లీడింగ్తో నీరసపడి ఉన్న సరోజకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, మద్రాసు తీసుకెళ్లిపోమ్మని డాక్టర్లు చెప్పడంతో కారు మాట్లాడుకుని సరోజను ఒడిలో పెట్టుకుని మద్రాసు తీసుకువెళ్తుండగా దారిలోనే ప్రాణం పోయిందని చెప్పాడు రంగా. సరోజ అంత్యక్రియలు జరిపించి అంతా ఇంటికొచ్చారు. పార్వతి అందరికీ టీలు చేసి ఇచ్చింది. అందరూ సరోజ మంచితనం, మాట తీరుగూర్చి ఎవరికి తెలిసింది వారు చెప్పసాగారు. ఉన్నట్టుండి సోములమ్మ కొడుకు గోవిందు, రంగా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. పోయిన మన సరోజ ఎలాగూ తిరిగి రాదు. మన ప్రకాశానికి తొందరలోనే పెళ్లి చేసేస్తే మంచిది. మా అమ్మాయికి 2 ఆడపడుచులున్నారు పెళ్లికి. మీకు నచ్చే మాటైతే సంబంధం స్థిరపరచుకోవచ్చు అన్నాడు. సరోజ చితిమంటలు ఇంకా ఆరకముందే ఇలాంటి ప్రస్తావన తేవడం అక్కడున్న ఎవరికీ రుచించలేదు. పోయిన సరోజ ఆ ఇంటి కోడలే కాదు, ఆ ఇంట్లో పుట్టిన పిల్ల, అందరికీ రక్త సంబంధీకురాలు. ఆ మాటలు వినడంతోనే రంగా లక్ష్మీనారాయణల ముఖం చూడలేనట్టు తల వంచుకున్నాడు బాధగా. గౌరికైతే పెద్దమ్మ కొడుకు గోవిందుని మెడ పిసికి చంపేయాలనిపించింది. ఎంత దుర్మార్గుడు కాకపోతే చావింట్లో పెళ్లి మాటలెత్తుతాడు. ఇదే తన కూతురు చస్తే ఇలా చేస్తాడా మహానుభావుడు? ఆనాడు కేశవన్నయ్య పెళ్లిలో జోక్యం చేసుకుని అన్నయ్య జీవితంలో లేనిపోని సమస్యలు సృష్టించాడు. ఈరోజు కూతురికి ఒక ఆడబిడ్డ భారం తప్పినా తప్పినట్టేనని నా సరోజ చితిమంటలనే మంగళహారతిగా చేసుకుంటున్నాడా అనుకుంది కసిగా. తన మాటకు ఎవరూ ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో బంగారీనుద్దేశించి, అది కాదు పిన్ని, పోయిన వాళ్లతో మనము పోలేం కదా, మీ బాధ ఈ ఒక్కనాటితో తీరేది కాదు కదా అని ఇంకా ఏదో అనబోయేంతలో
బంగారి మధ్యలోనే తుంచేసిందా మాటల్ని. అసలిప్పుడు ఈ మాటలనడానికి నీ మనసెలా ఒప్పిందిరా గోవిందు? చూడ్రా, నీ చెల్లెలు లక్ష్మి ముఖం కంటి తడారకుండా ఏడుస్తుంది. ఇదే నీ సొంత చెల్లెలకిలాంటి కష్టం వస్తే నువ్వీ మాట అనగలిగేవాడివా? అంది దుఃఖంతో పూడిపోతున్న గొంతు పెగిలించుకుని. అయినా గోవింద్ అప్పటి కూరుకున్నా వెళ్లే ముందు రంగాన్ని పిలిచి, అమ్మ చాదస్తం కొద్దీ ఏదో అంటుంది గాని నేను చెప్పిన విషయాన్ని నువ్వైనా మనసులో పెట్టుకుని ఏదో ఒకటి డిసైడ్ చెయ్యి అని వెళ్ళిపోయాడు. భారంగా 3 నెలలు గడిచిపోయాయి. గౌరి మద్రాసులో తన తల్లికి అన్నకు తోడుగా నెల రోజులుండి విశాఖపట్నం వచ్చేసింది. కళ్ళు మూసినా తెరిచినా సరోజ రూపమే కనిపిస్తున్నది గౌరికి. ఓదారుద్దామని వెళ్ళి వాళ్లకంటే తనే ముందు ఏడ్చేస్తోంది ఎక్కడికెళ్ళినా. లక్ష్మి అనకాపల్లిలో ఉంటే ఎవరైనా చూస్తారు. వేరే ఊర్లో ఉండడం వలన ఆమెను చూసేందుకు కూడా కుదరడం లేదెవరికి. అందుకని అందరూ బలవంత పెట్టి నారాయణ కాపురాన్ని అనకాపల్లికి మార్పించారు. సరోజ మీద బెంగతో దాదాపు మంచం పట్టినట్టయిపోయింది లక్ష్మి. ఆ విషయమే వివరిస్తూ గౌరికి ఉత్తరం రాశాడు నారాయణ. శ్రీరస్తు చిరంజీవులైన తమ్ముడికి మరదలకి దీవెనలతో నారాయణ వ్రాయునది. ఇక్కడ లక్ష్మి పరిస్థితి ఏమీ బాగుండలేదు. రోజురోజుకు దిగజారిపోతున్నది. కొంతకాలం పాటు మీరు కూడా మాతో పాటు వచ్చి ఇక్కడ ఉంటే పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందని ఆశగా ఉంది. మా ఇద్దరికీ గౌరిని చూస్తే సరోజని చూసినంత తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే గౌరి చిన్నప్పటి నుండి సరోజలాగే మా చేతిలో పెరిగిన పిల్ల. నేను కట్టిన ఇల్లు 2 పోర్షన్లు కలది. మీరిక్కడికి వచ్చినా మీ స్వతంత్రానికి ఎటువంటి భంగమూ ఉండదు. మాకు మీరు అండగా ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం. మీ అమ్మా నాన్నలతో కూడా సంప్రదించి తొందరగా వచ్చే ప్రయత్నం చెయ్యవలను. ఎలాగూ తమ్ముడు సత్యమూర్తి చదువైపోయింది కనుక పెద్దగా సమస్య ఉండదు. నీవు గతంలో మాదిరి విశాఖ అనకాపల్లికి అప్ అండ్ డౌన్ చెయ్యవచ్చు. ఆశీస్సులతో నారాయణ. నారాయణ ఉత్తరం చదవడంతోనే గౌరీ శేషగిరి కదిలిపోయారు. అనకాపల్లి మకాం మార్చేందుకే నిర్ణయించుకున్నారు. విషయం విన్న సింహాద్రి కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. గౌరీ శేషగిరిల రాకతో లక్ష్మి పరిస్థితి కొంత మెరుగైంది. గౌరీ చిన్నక్క మల్లేశ్వరి పిల్లలను శ్రీదేవిని కూర్చోబెట్టుకుని ఆటలు పాటలతో కాలక్షేపం చేయడమే కాక నారాయణ లక్ష్మిలను కనిపెట్టుకుని చూసుకోసాగింది. గౌరి రాక లక్ష్మిలో నూతనోత్సాహం తెచ్చింది. వీళ్ళిలా కాస్త స్థిమితపడ్డారు అనుకునేంతలో రంగా వచ్చాడు. ప్రకాశానికి పెళ్లి చేసేద్దాం అంటూ. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ సరిగ్గా రేపు ఇదే సమయానికి అంటే రాత్రి 7 గంటలకు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.